హాయ్, వెల్కమ్ టు గ్లోబల్ కుజైన్. వావ్ ఏమి రుచి. మనం సెన్సేషనల్ వంటలన్నీ చేసుకుంటున్నాం కదా. ఇందులో భాగంగా ఈరోజు ఒక సింపుల్ సాలడ్ని తయారు చేసుకున్నాం. సెన్సేషనల్ ఎందుకయిందంటే దీని యూటిలైజేషన్, దాంతోపాటుగానే అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తోటి దీన్ని సెన్సేషనల్గా చెప్పుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సాలడ్లు తయారు చేసేటప్పుడు ముఖ్యంగా ఈ సాలడ్ కోసం మనం పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదు. పొయ్యి వెలిగించకుండా పని అయిపోతే ఆ తృప్తి వేరు కదా. ఖచ్చితంగా అలాగే మనం ఈరోజు చేసేసుకుందాం. ముఖ్యంగా ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు సెలరీ స్టిక్ యాపిల్ సాలడ్. ఈ సెలరీ స్టిక్స్ యాపిల్ సాలడ్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తే పొమోగ్రనేట్ యూజ్ చేస్తున్నాం, యాపిల్ వాడుతున్నాం, సెలరీ రూట్ వాడుతున్నాం ఇక్కడ, అలాగే పిస్తా వాడుతున్నాము, హనీ తేనె వాడుతున్నాము, లెమన్ కూడా ఒకటి నిమ్మకాయ వాడుతున్నాము. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ముఖ్యంగా ఫస్ట్ మనము ఈ లెమన్ హనీ ఇంకా ఆయిల్ కాంబినేషన్లో లెమన్ హనీ వెనిగరేట్ తయారు చేసుకుంటాం. ఇది కూడా చాలా సింపుల్గా, బయట ఏం కొనాల్సిన అవసరం లేదు, మనమే రెడీ చేసుకోవచ్చు. దీంతో సింపుల్గా రెడీ చేసుకుంటూ ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో దీనికంటే ముందు నేనైతే కటింగ్ చేసి పెట్టేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఒకవేళ ఏదైనా అంటినా కూడా కటింగ్ చేసేప్పుడు ప్రాబ్లం లేకుండా ఉండడానికి. సో సెలరీలో మనం ఇక్కడ స్టెమ్ అంటే రూట్ని మాత్రమే యూస్ చేస్తున్నాము. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ సాలడ్లో మనం ఏది కూడా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కానీ క్యూబ్స్గా కానీ లేకుండా అన్ని వర్టికల్ పీసెస్లో పొడవుగా తయారు చేసుకునేలాగా చేసుకుంటాం, స్టిక్స్ లాగా అనమాట. ఈ సెలరీ గురించి మనం మాట్లాడుతున్నట్లయితే చాలా రిచ్ డైటరీ ఫైబర్ ఇందులో ఉంటుందండి. కాబట్టి డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మంచి అమౌంట్ ఆఫ్ విటమిన్స్ ఇందులో ఉంటాయి. ఉదాహరణకి విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ B6 ఉంటుంది ఇందులో, అలాగే విటమిన్ ఈ ఉంటుంది. అలా బోల్డ్ అనే వైటమిన్స్ ఉంటాయి. దాంతోపాటుగానే డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది, కాబట్టి బాగా యూస్ఫుల్ అన్నమాట. సో నీట్గా చూస్తున్నాం కదా, మ్యాచ్ స్టిక్స్ సైజులో వస్తే చాలా బాగుంటాయి. ఈ విధంగా మ్యాచ్ స్టిక్స్ సైజులో చేసుకొని వీటన్నింటిని కూడా ఒక బౌల్లో పెట్టేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ ఇంకా మిగతావి కట్ చేయాలి కాబట్టి అడ్డు లేకుండా. దేర్ యూ గో. యాపిల్ కట్ చేసుకుంటాం. యాపిల్ అలాగే తినాలనిపిస్తుంది. నీట్గా వచ్చాయి కదా. యాపిల్ కూడా చాలా వెరీ హెల్తీ ఫుడ్ చెప్తుంటారు కదా. మంచి నానుడు ఒకటి ఉంది, an apple a day keeps doctor away అని. There you go. ఎలా ఉందో చూద్దాం. నైస్ టేస్టీ యాపిల్. దీన్ని కూడా బౌల్లోకి తీసుకుంటాం. మనం యాపిల్ ఎప్పుడు ఈ విధంగా వర్టికల్గా జూలియన్ స్టైల్లో కట్ చేయము, క్యూబ్సే కట్ చేస్తుంటాము. ఇది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, అందుకే కొద్దిగా ఆ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది ప్రిపేర్ అయిన తర్వాత కూడా. ఇంకా కొద్దిగా ఫైన్గా కుదిరితే ఇంకా కొద్దిగా ఫైన్గా చేయండి, బాగుంటుంది. సో చాపింగ్ పూర్తి అయిపోయింది. పిస్తాచియోస్ కావాలి, వీటిని కూడా సింపుల్గానే చాప్ చేసుకుని సరిపోతుంది. సన్న ముక్కలు వస్తే సరిపోతుంది అనమాట. లేదు సింపుల్గా గ్రేట్ చేసుకోవడం ఏదైనా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది.
సేమ్ అందులోనే మళ్ళీ ఉంచేసుకుంటే టేబుల్ మీద మనకు అడ్డు లేకుండా ఉంటుంది. షాపింగ్ అయిపోయింది, క్రష్ చేసుకున్నాం. నెక్స్ట్ వెనిగరేట్ తయారు చేసుకుందాం. వెనిగరేట్ వెరీ సింపుల్. మనం చేస్తున్న వెనిగరేట్ లెమన్ హనీ వెనిగరేట్ తయారు చేస్తున్నాం. లెమన్ హనీ యూస్ చేసి వెనిగరేట్ తయారు చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ వెనిగరేట్స్ తయారు చేస్తారు. అలా మనకు కావాల్సింది యూస్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా డిఫరెంట్గా ఏమైనా ట్రై చేయాలని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఈజీగా దొరికేది, ఎవరైనా చేసుకోగలిగే విధంగా నేను లెమన్ హనీతో చేస్తాను. లెమన్ ఈ విధంగా సైడ్ నుంచి కట్ చేసుకుంటే సీడ్స్ రాకుండా ఉంటాయి. లైమ్ జ్యూస్, దాంతోపాటుగా ఆయిల్ ఇంకా హనీ వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా ధారాళంగా ఉంది జ్యూస్ కూడా కాబట్టి నిమ్మకాయ చూసిన వెంటనే అలా ఫీల్ వస్తుంది కదా. బాగా జ్యూసీగా కూడా ఉంది. ఆయిల్ ఎంత వేసుకోవాలంటే మన సైజ్ని క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఒక నిమ్మకాయ వేసాను కాబట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వాడుతున్నాను నేను. ఇది ఇప్పుడు మెజర్ కోసం వేస్తున్నాను కాబట్టి మొత్తం వేసేసాను. బట్ జనరలీ మైనీస్ తయారు చేసేటప్పుడు వేస్తాం కదా, డ్రాప్ బై డ్రాప్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటాం, విస్క్ చేసుకుంటూ, ఆ టైప్లో చేయడం బెటర్. జనరల్గా ఏంటంటే ఇది డ్రెస్సింగ్ కోసం యూజ్ అవుతుంది. మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా సెలరీ ఇంకా యాపిల్, ఇవి వాటికి ఒక ఫైన్ కోట్ వస్తుంది అనమాట, మైనీస్ లాగా. చూసారుగా కలిసిపోతుంది. సిమిలర్లీ ఇలా విస్క్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఆయిల్ అండ్ లెమన్ సిరప్ మిక్స్ అయినప్పుడు విల్ గో ఫర్ హనీ. హనీ దాదాపుగా 1 స్పూన్ హనీ పడుతుంది దీనికి. కొద్దిగా స్వీటర్ సైడ్ కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. బాగుంది కదా, స్పూన్ వేసాను, నాకే తిందాం అనిపిస్తుంది. యమ్మీ. తేనె నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారండి? రిచెస్ట్ ఫుడ్ అనుకోవాలి. ఏదో మీరు చూస్తున్నారని స్పూన్లు అవి పక్కన పెట్టుకోవడం కానీ, లేకపోతే తేనె కనిపిస్తే అలాగే చేతిలో పోసి నాకేయడమే. రైట్, రెడీ అయిపోయింది కదా. ఇంకా దీంతో పని లేదు, పక్కన పెట్టేద్దాం. మిక్సింగ్ కోసం ఫోక్ తీసుకుంటాం. చేతితోటైనా కలుపుకోవచ్చు. ఫస్ట్ సెలరీ, ఇన్ కేస్ గార్నిషింగ్ కోసం కావాల్సి వస్తే ఉపయోగపడుతుందని తీసుకుంటున్నా పక్కకి ఉంచుతున్నాను.
సేమ్ విత్ యాపిల్. మొత్తం ఇందులో ఆ డిఫరెన్స్ తీసుకొచ్చేది మొత్తం వెనిగరేట్ మాత్రమే. రెగ్యులర్గా మనం చేసుకునే డిషెస్లోంచి ఆ డిఫరెన్స్ మనం ఫేస్ చేసేది కానీ ఆ నోటికి కొత్త ఫ్లేవర్ రావడం కానీ జరిగేది వెనిగరేట్ వల్లనే వస్తుంది. అండ్ కుజీన్ గురించి, డెజర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది ఏ కంట్రీ వాళ్ళది, ఎవరు ఇన్వెంట్ చేశారు అన్నట్లుగా జర్మన్ వంట కిందనే దీన్ని చూస్తారు. బట్ స్టిల్ వీ కెన్ క్లియర్లీ సే ఇది ఫ్యూజన్. రీజన్ ఏంటంటే యూరోపియన్ డిషెస్లో ఇట్లాంటి వాటిలో చూస్తున్నప్పుడు ఇందులో వాడుతున్న ఇంగ్రీడియంట్స్లో కేవలం ఈ రెండు మాత్రమే, సెలరీ అండ్ యాపిల్, ఈ రెండు మాత్రమే యూరోపియన్ అథెంటిక్ యూరోపియన్ స్టైల్లో కానీ లేకపోతే క్లాసిక్ స్టైల్లో కానీ చెప్పొచ్చు. మిగిలినవి పిస్తాచియోస్ కానీ పొమోగ్రనేట్ కానీ ఇవి మనకు మిడిల్ ఈస్టర్న్ స్టైల్ ఉంటుంది కాబట్టి ఇది ఫ్యూజన్. రైట్, అండ్ పొమోగ్రనేట్ బ్రహ్మాండంగా వేసుకోవచ్చు, నీట్గా కూడా ఉంది. అండ్ ఫైనలీ పిస్తా పౌడర్. ఇది కూడా మిక్స్ చేసుకుందాం. అండ్ సీజనింగ్ కొద్దిగంత, మొత్తం ఫ్రూట్సే ఉన్నాయి కాబట్టి మనకి మరీ ఎక్కువ సీజనింగ్ కూడా అవసరం లేదు. హియర్ ఐఎమ్ గోయింగ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, వెరీ లిటిల్ బిట్. అండ్ పెప్పర్. మిక్స్ అయిపోయింది. పర్ఫెక్ట్గా సీజనింగ్ కూడా అయిపోయింది. మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఇందాకే అనుకున్నాం కదా కోల్డ్గా చేయాలి అని. సో దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కాసేపటి కోసం. అది రూమ్ టెంపరేచర్ కంటే కొద్దిగా తక్కువ రావడం కోసం. డీప్ ఫ్రీజ్ చేయకూడదు, అలాని మళ్ళీ పాడైపోతుంది. ఐ మీన్ ఫ్రూట్ దాని ఒరిజినాలిటీ పోతుంది. సో తర్వాత ప్రజెంటేషన్లో కలుద్దాం. సరిపోయింది కదా. కాసేపు రెఫ్రిజిరేటర్లో ఉన్న తర్వాత మామూలుగా అంటే రూమ్ టెంపరేచర్ కంటే కిందికి వచ్చిన తర్వాత ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోదాం. బాగుంది కదా, మొత్తం అంతా కలిపి సెన్సేషనల్గా కనిపిస్తుంది. దీనికి ఫోర్కు స్పూను రెండు తెచ్చుకున్నాను నేను. క్లియర్ స్మూత్ సాలడ్ చాలా అద్భుతంగా ఉంది. అన్ని బాగా కుదిరాయి. సీజనింగ్ కూడా ఇందాకే చూసాం కదా. టెంపరేచర్ కూడా సెటిల్గా కూల్గా ఉంది. చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మంచి మంచి డిషెస్ మనం తయారు చేసుకుంటున్నాం కదా, అందులోనూ సెన్సేషన్ డిషెస్ మనం తయారు చేసుకుంటున్నాం. చూసారు ఉంటారు. ఇప్పుడు మనం చేసుకోబోతోంది ఫిష్కి సంబంధించిన డిష్. ఇది ఒక మంచి ఫిష్ డిష్. ఎవరైనా సరే చేపలు ఇష్టపడే వాళ్ళందరూ కూడా తినొచ్చు. చేపలు చాలా వరకు నాన్ వెజ్ ప్రియులందరూ కూడా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళందరూ చేసుకోవచ్చు. మార్షల్ ఐలాండ్లో ఈ డిష్ బాగా పాపులర్. అక్కడి నుంచినే మనం దీన్ని తీసుకున్నాం. సో అది చాలా
బాగా అక్కడ ప్రాముఖ్యంగా ఉంటుంది. ఈ డిష్ని బాగా తయారు చేసుకుంటారు. ఆ మార్షల్ ఐలాండ్ అనేది హువాయ్ ఆ ప్రాంతంలో ఉంటుంది. ఎక్కువ వరకు వాళ్ళు ఏషియన్ ఫుడ్ కల్చర్స్, ఉదాహరణకి చైనీస్, జాపనీస్, ఇండోనేషియన్ ఇలాంటి ఫుడ్ కల్చర్స్ని అడాప్ట్ చేసుకుని ఉంటారు. ఎక్కువ ఫిష్ తింటారు, ఐలాండ్ ప్రాంతం అది. సో వాళ్ళకి సంబంధించిందే ఈ డిష్. మనం చేసుకోబోతున్న ఆ డిష్ పేరు మార్షలీస్ గ్రిల్ ఫిష్. ఈ మార్షలీస్ గ్రిల్ ఫిష్ కోసం ఫిష్ మనం యూస్ చేస్తున్నాం. ఏ ఫిష్ అయినా యూస్ చేసుకోవచ్చు. మనమైతే ఇక్కడ సీ బాసా యూస్ చేస్తున్నాము. ఏ ఫిష్ అయినా సరే వీలైనంత వరకు బోన్స్ లేకుండా యూస్ చేసుకుంటే బెటర్, బాగుంటుంది మన కోసమే. అలాగే గ్రీన్ పీస్, గార్లిక్, లెమన్, నిమ్మకాయ ఒకటి వాడుతున్నాము. బటర్ యూస్ చేస్తున్నాము, మంచి కలర్ కూడా వస్తుంది దాంతో. సోయా సాస్, ఇంకా క్యారెట్ ఒకటి స్పెషల్గా తయారు చేస్తున్నాం కదా, నీట్గా డిజైనర్గా చేసుకొని పెట్టుకున్నాము, ప్లేట్లో కూడా నీట్గా కనిపించడానికి. సో ఈ ఇంగ్రీడియంట్స్ దీంతో పాటుగానే సాల్ట్, పెప్పర్ ఇలాంటివి కూడా యూస్ చేసుకొని ప్రాసెస్ని మొదలు పెట్టేద్దాం. ప్రాసెస్ వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం ఫిష్లో సోయా సాస్, అలాగే సాల్ట్ అండ్ పెప్పర్, సింపుల్ వీటితోటి మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటామన్నమాట. కొద్దిగా పెద్దగానే ఉంది కదా, ఎక్కువగానే వాడుతున్నాను. మళ్ళీ వేరే పెప్పర్స్ లాంటివి ఏం లేవు. అయితే ఇది అలా మ్యారినేట్ అయ్యే టైంలో మనం గ్రిల్ కూడా ప్యాన్ గ్రిల్ చేస్తున్నాం కదా, వేడి చేసుకుందాం. ఇది బాగా వేడిగా ఉండాలి. ఎంత వేడిగా ఉంటే అంత బెటర్. ఇది నీట్గా దీనికి మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా కలిపేసుకుంటాం. ఉప్పు వేసాం కదా, ఉప్పు, పెప్పర్, ఇంకా సోయా సాస్ తోటి. చాలా సింపుల్ మ్యారినేషన్. దీనికోసం మనం ఇంక పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం, కష్టపడాల్సిన అవసరం లేదు. మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే లైవ్ ఫిష్ తోటి కూడా చేస్తారంటండి అక్కడ వాళ్ళు దీన్ని. మనం అయితే ఇట్లా నీట్గా చేపను తీసుకొని క్లీన్ చేసుకొని మీట్ లాగా వాడతాం కదా, అలా కాకుండా మనం చూస్తూ ఉంటాం కొన్ని వీడియోస్లో చైనీస్ వాళ్ళు కొద్దిగా కదులుతూ ఉన్న చేపతోటే చేసేస్తుంటారు, అంత ఫ్రెష్గా అనమాట. అలా కూడా చేస్తుంటారు. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్లు ఉంటే ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి మనం అయితే నార్మల్ స్టైల్లోనే వెళ్తున్నాం. మ్యారినేషన్ అయిపోయింది, జస్ట్ స్ప్రెడ్ అయితే సరిపోతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మొత్తం అబ్జర్వ్ కూడా చేసుకుంది ఫిష్. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం. ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా దాని లోపలికి అబ్జర్వ్ అయిపోవడంతో మెత్తగా కూడా ఉంది. గ్రిల్ వేడైంది కదా, బటర్ వేసుకుంటున్నా. వేడైపోయింది కదా, నెక్స్ట్ ఫిష్ని గ్రిల్ చేసుకుందాం. ఇది 2-3 సార్లు మనం అటు ఇటు తిప్పాల్సిన అవసరం ఉండదు. ఒకసారి ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ ట్విస్ట్ చేసుకుంటే రెండో వైపు కాలినప్పుడు మనం తీసేసుకోవచ్చు అనమాట. 2-3 సార్లుగా కాల్చాల్సిన అవసరం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రిల్ కూడా కింద ప్లెయిన్ ప్యాన్ కంటే కూడా గ్రిల్ ప్యాన్ ఉంటేనే మనకు ఆ టెక్స్చర్ కూడా ఉంటుంది, బాగుంటుంది. అందుకోసం అట్లా డిజైనర్గా ఉన్నది తీసుకున్నాం. కొద్దిగా కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఒక సైడ్ మనకు సరిపోయింది. కావాలంటే కొద్దిగా పైకి లిఫ్ట్ చేసి అలా చూస్తే మనకు గ్రిల్ అయినట్లుగా కాలినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. నీట్గా వస్తుంది, బాగానే వస్తుంది. సో ఇంకొద్దిగా రెడీ అయ్యేలోపు మిగిలిన ప్రాసెస్ కూడా దీని మీదనే చేసుకుంటూ వచ్చేయచ్చు. సింపుల్. మన దగ్గర మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, క్యారెట్ ఉంది, లెమన్, గార్లిక్ ఉన్నాయి. వీటిని ఏం చాప్ చేయలేదు, అలాగే ఈ బటర్లో పక్క నుంచి గ్రిల్ చేసుకుంటాం. సో
బటర్లో గార్లిక్ ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి. అవసరం అనిపిస్తే బటర్ని పైనుంచి ఈ విధంగా స్పూన్ తోటి వేసుకోవచ్చు. అదే విధంగా ఇంకోటి, ఇంకేమైనా హర్బ్స్ యాడ్ చేయాలనుకుంటున్నట్లయితే నాకు ఉన్నట్టు గుర్తొచ్చింది. ఐఎమ్ గోయింగ్ ఫర్ థైమ్ వేస్తున్నాను, వెరీ లిటిల్ బిట్. కావాలంటే ఆ స్టిక్ మొత్తం అలాగే బటర్లో వేసేయండి, లేదంటే చాప్ చేసి పైనుంచి చల్లుకోవచ్చు. కొద్దిగా అంత థైమ్, బటర్లో గ్రిల్ అవుతున్నాయి అన్నీ కూడా. మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది తెలుసా. ఫిష్ కంటే ముందు వెజ్జెస్ ఆబ్వియస్లీ రెడీ అయిపోయాయి, వాటిని తీసేసుకుంటాను సపరేట్గా. వాటిని తీసుకొని తర్వాత ఫిష్ని కూడా సపరేట్ చేసుకోవచ్చు. టైం అవసరమైతే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు, గార్నిషింగ్ కూడా అదే బాగుంటుంది. రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకుందాం. జాగ్రత్తగా విరిగిపోకుండా తీసుకొని, here it is. రెడీ అయిపోయింది కదా. ఒకసారి నీట్గా ప్రెజెంటేషన్ చూసుకొని చూద్దాం. చాలా బాగుంది. ఫోర్క్ తెచ్చుకోవడం కూడా మర్చిపోయానండి, అంత ఎక్సైటెడ్గా ఉంది. చూడ్డానికి మాత్రం ఎమ్మి ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చూడాలి. సరే, ప్రాపర్గా కుక్ అయిపోయింది. అంత టేస్టీగా ఉంటుందని ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. చాలా బాగుంది, అమేజింగ్లీ గుడ్. నవ్వుతున్నాను, ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది దీనికి అన్నట్టుగా. పర్ఫెక్ట్ సీజనింగ్స్ అండి. సాల్ట్ కానీ, పెప్పర్ కానీ, ఆ థైమ్ కానీ, ఫ్లేవర్స్ అన్నీ అద్భుతంగా కలిసాయి. టేస్ట్ చూడ్డానికి కూడా ఎగ్జాటిక్గా ఉంది. అమేజింగ్లీ గుడ్. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తినండి. మరో ఎపిసోడ్లో మరో 2 డిషెస్తో కలుద్దాం. థ్యాంక్ యూ.